మీ మొబైల్ నెంబర్ చివరి అంకె 8 అయితే 8 సంఖ్య న్యాయదేవుడైన శని మహారాజుతో ముడిపడి ఉంటుంది. శనిని కర్మ ప్రసాదించే వ్యక్తిగా పిలుస్తారు. మీ మొబైల్ నెంబర్ చివరి అంకె 8 అయితే మొబైల్ న్యూమరాలజీలో దాని అర్థం ఏమిటి? మీ మొబైల్ నంబర్ చివరి అంకె ఆధారంగా మీరు కలిసే వ్యక్తుల గురించి అంచనాలు వేయవచ్చు. వ్యాపారంలో పాల్గొన్న వారికి ఇది చాలా ముఖ్యం. మొబైల్ నంబర్లోని చివరి అంకె 8 అర్థం మీకు వచ్చే కాల్స్ పూర్తిగా వ్యాపార ప్రయోజనాల కోసమే అని అర్థం చేసుకోవచ్చు. మీకు కాల్ చేసే వ్యక్తి వారి ఉద్దేశాన్ని వివరిస్తారు. మీ ప్రతిస్పందన ఆధారంగా స్పందిస్తారు, ముందుకు సాగుతారు. వారు అనవసరమైన సంభాషణలో పాల్గొనరు. ఒక వ్యాపారవేత్త మొబైల్ నంబర్ చివరి అంకె 8 అయితే అతని కస్టమర్లు అతనితో పెద్దగా బేరసారాలు చేయరు. వారు ఉత్పత్తి గురించి నేరుగా సమాచారాన్ని పొందుతారు. వారు కోరుకున్న ఆర్డర్ ఇచ్చిన తర్వాత ముందుకు సాగుతారు. మీకు ఫోన్ చేసే వ్యక్తి తొందరపడి మాట్లాడరు. వారు ప్రశాంతంగా మాట్లాడతారు. వారి ప్రసంగం కొంచెం నెమ్మదిగా ఉంటుంది. సంభాషణలో విరామాలు మీరు గమనించవచ్చు. అలాంటి కస్టమర్లు డబ్బు చెల్లించి వెళ్లిపోయే అవకాశం ఉంది. మీరు కస్టమర్తో నేరుగా సంభాషణ చేస్తారు. ఒప్పందం ఖరారవుతుంది. మొబైల్ నెంబర్ 8లోని చివరి అంకె అందరికీ సమాన ప్రయోజనాలు ఇస్తుందని తెలిస్తే మీరు ఆశ్చర్యపోవచ్చు. కానీ ఇది మీ మూల సంఖ్య, విధి సంఖ్య ఆధారంగా పనిచేస్తుంది కాబట్టి ఇది సాధ్యం కాదు. మీ మొబైల్ నెంబర్ 8తో ముగిస్తే ప్రతిదీ సాధించడానికి మీ జ్ఞానంపై ఆధారపడతారు. మీరు ప్రతిదాన్ని ఖచ్చితమైన రికార్డులను ఉంచుతారు. పరిస్థితి ఏదైనా మీరు దాన్ని సరిగ్గా అంచనా వేసిన తర్వాత మాత్రమే చర్య తీసుకునే వ్యక్తి.